హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేది చూసే ముందు మనం చిన్న అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వల్ల ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు 1 జూన్ నుండి. అయితే ఈ బ్యాచెస్ మనకు వచ్చేసరికి ఆఫ్లైన్లో శ్రీకాకుళంలోని తెలుగు మీడియంలో 18,000 రూపాయల కోర్స్కి అవైలబుల్గా ఉంది. అలానే ఆన్లైన్లోని మనకి తెలుగు మీడియంలోని ఇంకా ఇంగ్లీష్ మీడియంలోని కేవలం 15,000 రూపాయలకే కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అనమాట. అయితే ఈ కోర్స్ ఫీ ఏదైతే ఉందో ఆ ఫీ అనేది మీరు మొత్తం ఒకేసారి కాకుండా నెలకి 5,000 రూపాయలు చెప్పిన ఈఎంఐ అనేది పే చేసుకుంటూ కూడా క్లియర్ చేసుకునే ఆప్షన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు శ్రీకాకుళంలోని మన సివిల్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోని గ్రూప్ 2 క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో స్టార్ట్ అవుతున్నాయి కదా. సో అవి మార్నింగ్ బ్యాచెస్ ఇంకా ఈవినింగ్ బ్యాచెస్ అనేవి ఉన్నాయి, రెగ్యులర్ స్టూడెంట్స్ కోసం, ఎంప్లాయీస్ కోసం. సో ఎవరైతే ఇప్పుడు వర్కింగ్ చేస్తూ గ్రూప్ 2 క్లియర్ చేయాలనుకుంటున్నారో మీరు ఈవినింగ్ బ్యాచెస్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అండ్ హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. మీకు ఒకవేళ అడ్రస్ కావాలి అనుకుంటే విజయ హర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగుండా అనమాట, శ్రీకాకుళం రోడ్లోని. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఆర్ 9491421735 ఈ రెండిట్లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో నౌ వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్ సెషన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూడడానికి ట్రై చేద్దాం. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో అనేది ఇనాగ్రేట్ చేశారనమాట 2023. ఎక్కడ? ప్రగతి మైదాన్ ఇన్ న్యూఢిల్లీలోని ఇనాగ్రేట్ చేయటం అనేది జరిగింది. సో మోస్ట్ ప్రాబబ్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఇలాగ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మ్యూజియం తాలూకా మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో ఇలాంటి ఒక మ్యూజియంలోని మొత్తం మన ఇండియాలోని టోటల్ హెరిటేజ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, మన పూర్వీకుల నుండి వచ్చిన ఐటమ్స్, యాంటిక్ పీసెస్, హిస్టారికల్ ఐటమ్స్, ఇలాంటివన్నీ కూడా ప్రిజర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే రీసెంట్గా అంటే మన బ్రిటిష్ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా మన ఇండియా నుండి ఏవైతే హెరిటేజ్ ఐటమ్స్ తీసుకెళ్ళిపోయారో అవన్నీ కూడా రీసెంట్గా మనకి కెనడా వాళ్ళు కూడాను మన వారణాసిలో ఉన్న అన్నపూర్ణ స్టాచ్యూ కూడా రిటర్న్ చేయడం అనేది జరిగింది. సో ఇలా అవుతున్న ఐటమ్స్ అన్నీ కూడా రిటర్న్ చేసినవన్నీ కూడా ఈ మ్యూజియంలోని పెట్టబోతున్నారనమాట. సో అది ఇంపార్టెంట్. అయితే ప్రజెంట్ మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్లోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, సో ఈ సెలబ్రేషన్స్లోని పార్ట్ కింద యాక్చువల్లీ ఇవి అంటే మన ఇండియా తాలూకా రిచ్ కల్చర్ హెరిటేజ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మెయిన్ సెలబ్రేట్ చేస్తూ చూపిస్తూ ఇంటర్నేషనల్ మ్యూజియం అనేది ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. అండ్ అలానే ఇంకొక మ్యూజియం కూడా నార్త్ బ్లాక్లోని సౌత్ బ్లాక్లోని ఇంకో మ్యూజియంస్ కూడా కట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఈ ఇయర్ వచ్చేసరికి థీమ్ అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. మ్యూజియమ్స్ సస్టైనబిలిటీ అండ్ వెల్ బీయింగ్. సో ఇది ఇయర్ యొక్క థీమ్ అనమాట. దేనికోసం? సో మనుషుల తాలూకా వెల్ బీయింగ్ కోసం ఇంకా సస్టైనబిలిటీ కోసం మ్యూజియంస్ తాలూకా ఇంపార్టెన్స్ అనమాట. ఈ మ్యూజియంలోని చెన్నపట్నం ఆర్ట్ స్టైల్ ఉన్న కొన్ని అప్డేటెడ్ వర్షన్స్ అనేవి, వుడెన్ డాన్సింగ్ గర్ల్స్వి, ఇలాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా ఒక గ్రాఫిక్ నావెల్ అనేది కూడా రాశారనమాట. గ్రాఫిక్ నావెల్ అదే ఏ డే అట్ ద మ్యూజియం. సో ఆ మ్యూజియంలోని ఒక రోజు అంతా కూడా ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఒక గ్రాఫిక్ నోవెల్ అనేది కూడా ఇనాగ్రేట్ చేశారనమాట. సో ఈ విధంగా ఇండియా తాలూకా రిచ్ కల్చర్ కానీ హెరిటేజ్ కానీ మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ తాలూకా ఇంపార్టెన్స్ కానీ మ్యూజియం ద్వారా ఇండియాలోని కానీ ఆర్ అదర్వైజ్ వరల్డ్ లెవెల్లోని మనకి చాటి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో ఎస్పెషల్లీ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మనకి ఇయర్ టాపిక్ అనేది గ్రూప్ 2లో యాడ్ చేయడం వల్ల దీని ఇంపార్టెన్స్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ ఆర్టికల్. అండ్ మూవింగ్ టు ద సెకండ్ ఆర్టికల్. సో రీసెంట్గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిన ఎంకే స్టాలిన్ గారు సో రీసెంట్గా ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కై వాక్ బ్రిడ్జ్ అంటే ఏంటి? సో యాక్చువల్లీ బ్రిడ్జెస్ అనేవి
చాలా పైన ఒకవేళ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోడ్స్ ఉన్నాయి, ఇంత పైనుండి ఒకవేళ బ్రిడ్జెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, ఎందుకోసం? పెడెస్ట్రియన్స్ కోసం. పెడెస్ట్రియన్స్ అంటే ఎవరు? వాక్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడానికి ఇలాంటి స్కై వాక్, బిగ్గెస్ట్ స్కై వాక్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఇది 570 మీటర్స్ లెంత్, ఓకే, 570 మీటర్స్ లెంత్, దాంతోపాటు 4.2 మీటర్స్ విడ్త్, ఇంత పెద్దది యాక్చువల్లీ కట్టించారనమాట. దేనికోసం ఇదనేది కట్టించారు? యాక్చువల్లీ తమిళనాడులోని వాళ్ళకి మాంబలం రైల్వే స్టేషన్, మాంబలం రైల్వే స్టేషన్ నుండి యాక్చువల్లీ తమిళనాడులోని టీ నగర్ బస్ టెర్మినస్ ఉంటుంది. ఈ రెండు కూడా చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ నుండి ఈ రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాప్కి రీచ్ అవ్వడానికి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ నుండి వస్తున్నారు. సో ఎవరైతే హ్యూజ్ లగేజెస్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడాను రావడానికి వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎంత 25 crores అనేది ఖర్చు పెట్టి, ఓకే, ఆల్మోస్ట్ 28.45 crores అనేది ఖర్చు పెట్టి ఈ స్కై వాక్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఇండియాలోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్రిడ్జెస్ అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ బ్రిడ్జ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే అంత పొడుగుగా కూడా కట్టించడం అనేది జరిగింది స్కై వాక్ బ్రిడ్జ్ అనేది. ఎందుకోసం? సో ఈ మాంబలం రైల్వే స్టేషన్ నుండి టీ నగర్ బస్ స్టాప్కి ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా వాక్ వే అనేది ఉండడం కోసం అనమాట. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? చెన్నై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ చెన్నై. సో అదే గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్, దట్ ఈస్ వాట్ తమిళనాడు గవర్నమెంట్ సపోర్ట్ తోటి యాక్చువల్లీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. రీసెంట్గా ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, స్టేట్ న్యూస్ అనేది మనకు కొంచెం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ పాలిటీ పర్స్పెక్టివ్. రీసెంట్గా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు? డివై చంద్రచూడ్ గారు. డివై చంద్రచూడ్ గారు యాక్చువల్లీ ఒక ఇద్దరికి సుప్రీంకోర్టు జడ్జెస్ కింద అపాయింట్మెంట్ అనేది చేయడం జరిగిందనమాట. అంటే కొలేజియం, యాక్చువల్లీ కొలేజియం నేమ్ అనేది ప్రెసిడెంట్కి రిఫర్ చేయడం అనేది జరిగింది అపాయింట్మెంట్ కోసం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది యాక్సెప్ట్ చేసి ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఎవరెవరు? ఒకరు కేవి విశ్వనాథ్ హైకోర్టు జడ్జ్ అనమాట ఇతను యాక్చువల్లీ. అండ్ ఇంకొకరు అడ్వకేట్, అతనే ప్రశాంత్ మిశ్రాటో. ఈ పేర్ల కంటే మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఏంటంటే పాలిటీలోని ఏంటి, కొలేజియం ప్రాసెస్ అని మెన్షన్ చేస్తుంది. ఈ వర్డ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు అంటే చెప్తాను వినండి. మనకి ఇది పాలిటీ క్లాస్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం యాక్చువల్లీ. సో జడ్జెస్ని, ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ ఆర్ హైకోర్టు జడ్జెస్ని కానీ ప్రజెంట్ అపాయింట్ చేసే ప్రాక్టీస్ ఏంటి? త్రూ కొలేజియం ప్రాసెస్ ద్వారా. ఈ కొలేజియం ప్రాసెస్ అంటే ఏంటి? ఈ కొలేజియంలోని ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ అనేవాళ్ళు కూర్చుంటారు. వీళ్ళైదుగురు కలిపి ఏ జడ్జెస్ని అంటే డిఫరెంట్ లాయర్స్ని కానీ అడ్వకేట్స్ని కానీ అపాయింట్ చేస్తారనమాట. అంటే ఈదర్ 10 years అడ్వకేట్ కింద వర్క్ చేసి ఉండాలి, లేకపోతే 5 years హైకోర్టు జడ్జ్ కింద వర్క్ చేయాలి. అలాంటి వాళ్ళకి సుప్రీంకోర్టు తాలూకా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది జడ్జ్ కింద. అయితే వీళ్ళందరూ కూడా మెజారిటీ ఒపీనియన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేర్లు యాక్చువల్లీ ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. సో ఆ నేమ్స్ అనేవి ప్రెసిడెంట్కి ఇవ్వడం ద్వారా వాళ్ళని అపాయింట్ చేస్తారు. అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కొలేజియం ప్రాసెస్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టు తాలూకా ఇవల్యూషన్ తప్ప మనకి దీని గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా మెన్షన్ చేసి ఉండదు. కొలేజియం అనే ప్రాసెస్ అనేది సుప్రీంకోర్టు ఎవల్యూషన్ ఏ కేసులోని? థర్డ్ జడ్జెస్ కేస్. ఈ థర్డ్ జడ్జెస్ కేస్ ఏంటిది? 1997లోని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనమాట. అపాయింట్మెంట్లోని యాక్చువల్లీ ప్రెసిడెంట్ అనేవాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆ టైంలో రిఫర్ చేయటం అనేది జరిగింది. సో ఆ టైంలో క్రియేట్ అయిన కేసే థర్డ్ జడ్జెస్ కేసు. ఆ కేసులోని ఈ 4+1 అనే దాంతో 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ తోటి యాక్చువల్లీ కొలేజియం ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా మనం ఏంటి, సో ఆ తర్వాత గవర్నమెంట్కి నేమ్స్ అనేవి రిఫర్ చేస్తారు. ఇదే ప్రాసెస్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెన్స్ ఏంటి? కొలేజియం అనేది థర్డ్ జడ్జెస్ కేసు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ద్వారా క్రియేట్ అయిన ఒక ప్రాసెస్.
అండ్ ఇది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిందా? కాన్స్టిట్యూషన్లో కొలేజియం అనే వర్డ్ ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. జస్ట్ జడ్జెస్ అండ్ జస్టిస్ అదే సిజే విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మాత్రమే మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్, అండ్ అందుకే ఆర్టికల్ అనేది నేను తీసుకోవడం అనేది జరిగింది. సో ఇంకా డీటెయిల్గా యాక్చువల్లీ ఉంటుంది. ఫస్ట్ జడ్జెస్ కేసులో ఏమైంది, సెకండ్ జడ్జెస్ కేసులో ఏమైంది ఎక్సెట్రా, అదంతా కూడాను అది మనం పాలిటీ క్లాసెస్లో యాక్చువల్లీ డీల్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ ఇది మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్ కాబట్టి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం వీటిని డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ కమింగ్ టు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మత్స్య సంపద యోజన యాక్చువల్లీ ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఈ స్కీమ్ ద్వారా ఎంతోమంది బెనిఫిట్ అవుతున్నారు ఎట్సెట్రా అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనే వాళ్ళు రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ కాంటెక్స్ట్లోని ఈ స్కీమ్ గురించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఎందుకు ఇదే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అటు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనకి ఏంటి అంటే స్కీమ్స్ రిలేటెడ్ డెఫినెట్లీ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అయితే ఈ స్కీమ్ అనేది మనకి ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? 2020లోని లాంచ్ చేశారనమాట. ఎప్పటి వరకు కూడా 5 years వరకు, 2020 నుండి 2024 2025 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో ఈ పర్టికులర్ మినిస్ట్రీ చేతుల్లోనే ఉంటుంది. అయితే దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేది ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. అయితే దేనికోసం ఇది? యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి? స్టేట్ తాలూకా కాంట్రిబ్యూషన్స్తో పాటు సెంటర్ తాలూకా కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఉంటుంది. అది రిమెంబర్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఏంటి అంటే దీని తాలూకా ఆబ్జెక్టివ్స్ ఎగ్జామ్లో మనకి ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్స్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫిషరీ సెక్టార్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లెవెల్స్ అనేవి ఇంప్రొవైజ్ చేయడానికి అనమాట. ఎస్పెషల్లీ దీని ద్వారా ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. ఎప్పటికీ బై 2024 కల్లాను 22 మెట్రిక్ టన్స్ 22 మెట్రిక్ టన్స్ అనేది ఫిష్ ప్రొడక్షన్ చేయడం ద్వారా ఇండియాలోని ఫిష్ ప్రొడక్షన్ అనేది సెల్ఫ్ సఫిషియన్సీ కోసం అనమాట. అండ్ అలానే దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఏంటి? ఈ ఫిషరీస్కి వెళ్ళేటప్పుడు వాటి తాలూకా షిప్పుల గురించి కానీ ఆర్ అదర్వైజ్ ఆ హార్బర్స్, ఫిష్ మార్కెట్స్ ఇవన్నీ కూడా మోడర్నైజ్ చేయడం ద్వారా వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేసే విధంగా. అలానే ఆక్వా కల్చర్ డెవలప్మెంట్. ఓకే, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ ద్వారాను ఏంటి ఈ ఫిష్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడంలో కానీ అదర్వైజ్ వీళ్ళకి ఫీడింగ్ కానీ అవన్నీ కూడా మోడర్న్ ప్రాక్టీసెస్లో చేయడం వల్ల ఎక్కువ ఈల్డ్ అనేది సస్టైనబుల్గా ఉండే విధంగా అనమాట. అలానే వీటిల్లోని వీళ్ళకి ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఫ్యూచర్లో యూత్ అనే వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా అండ్ వాటి కోసం అని చెప్పేసి స్కిల్లింగ్ అనేది కూడా వీటి మీద ప్రొవైడింగ్ అనేది చేస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా. అలానే ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను. పోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్కి వెళ్ళి ఈరోజు ఒక 100 tons లేకపోతే 10 tons ఫిష్ అనేది ప్రొడ్యూస్ చేశారు. సో అలాంటప్పుడు వెంటనే అవి సేల్ అయిపోతాయా ఏంటి? సో అవి సేల్ అయ్యేంత వరకు కూడాను పోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఫిష్ని స్టోర్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా? సో అండ్ తర్వాత అలాగే ఫిషరీస్ తాలూకా ఇన్స్టిట్యూషన్ని స్ట్రెంథన్ చేయడం. ఏంటి? ఈ ఫిషరీస్ రిలేటెడ్ కొన్ని ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బడ్జెటరీ అలొకేషన్స్ ద్వారా సపోర్టింగ్ అనేది చేయడం. సో మోడర్న్ ప్రాక్టీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిషింగ్. సో ఎందుకంటే ఈరోజు చాలా కంట్రీస్ లైక్ చిలీ కానీ, బ్రెజిల్ కానీ, ఆస్ట్రేలియా ఇవన్నీ కంట్రీస్ చిలీ యాక్చువల్లీ ఫిషింగ్లోని చాలా మోడర్నైజ్డ్ ప్రాక్టీసెస్ అనేవి ఫాలో చేస్తున్నారు. సో దాని ద్వారా ఈవెన్ ఫిషరీస్ వల్ల మన ఫార్మర్స్ కానీ లేకపోతే ఎవరైతే ఈ మెరైన్ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫిషింగ్లోని వాళ్ళకి యాక్చువల్లీ మంచి మంచి రెవెన్యూస్ అనేవి వచ్చే విధంగా చేయడం కోసం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేయడానికి అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలోని మెన్షన్ చేసి ఉందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఆర్టికల్. ఆల్మోస్ట్ స్కీమ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. Now coming to the last article for today. So recently ఏంటి అంటే వరల్డ్లోని ఓల్డెస్ట్ లివింగ్ ప్లాంట్ ఇన్ఫ్యాక్ట్ ఆర్గానిజం కూడా ఏంటి ఆల్మోస్ట్ ఎక్కడ ఈవెన్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్
పార్క్ దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చీలీ. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చీలీలోని ఒక ట్రీ అనేది ఉంది. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ట్రీ అనమాట. ఆల్మోస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 5000 ఇయర్స్ నుండి 6500 ఇయర్స్ ఎగో మిడిల్లోని ఈ ట్రీ అనేది పుట్టింది అని ఇప్పటిదాకా ఇది బ్రతికే ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ లిటిల్ ఏజ్ కానీ ఇలాంటి ఏజెస్ అన్నీ కూడా దాటుకొని వచ్చింది. అంటే అర్థం ఏంటి, చేంజింగ్ టెంపరేచర్స్ని తట్టుకొని ఇప్పటిదాకా ఉందంటే దానికి ఏవో స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి. సో దీన్ని ఒకవేళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినా, దీన్ని ఒకవేళ స్టడీ చేశారనుకోండి, ఒకప్పుడు ఏ విధంగా ఎన్వైర్న్మెంట్ ఉండేది, ఎటువంటి ప్లాంట్స్ అనేవి ఉండేవి ఏంటి అనేది మనకి అండర్స్టాండ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇది వచ్చేసరికి ఏ నేషనల్ పార్క్లో లొకేట్ అయ్యి ఉంది, ఆలర్స్ కోస్టెరో నేషనల్ పార్క్ ఇన్ చీలీ. సో ఇఫ్ అట్ ఆల్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ నేషనల్ పార్క్స్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఆలర్స్ కోస్టెరో నేషనల్ పార్క్ ఇన్ చీలీలోని నేషనల్ పార్క్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట. ఓల్డెస్ట్ లివింగ్ అనమాట. అండ్ ఇది చాలా మ్యాసివ్ అనమాట. అండ్ ఇదేంటి, ఇది పెటగోనియన్ సైప్రస్ జాతికి చెందింది. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోనే అనమాట. అండ్ చీలే గురించి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి, అది ఎక్కడ లొకేట్ అయ్యింది ఏంటి అని, జోగ్రఫికల్ బౌండరీస్ ఎట్సెట్రా అదంతా కూడా చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. దీని మీద ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను, ఆ క్వశ్చన్కి కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో బిఫోర్ దాట్ ఒక చిన్న అనౌన్స్మెంట్, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం అని చెప్పేసి ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అవ్వడానికి లైవ్ బ్యాచెస్ అనేవి సివిల్స్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేపిస్తూ ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు తెలుగు మీడియంలోని, ఇంగ్లీష్ మీడియంలోని కోర్సెస్లోని జాయిన్ అవ్వచ్చు కేవలం 15,000 రూపాయలకి. దట్టు ఈ 15,000 రూపాయలు కూడా మీరు స్టార్టింగ్ 5,000 అనేది పే చేసి జాయిన్ అయిపోవచ్చు. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎవరైనా సరే ఒకవేళ టోటల్ కోర్స్ కాకుండా సింగిల్ మాడ్యూల్ జాయిన్ అవ్వాలనుకున్నా, ఏ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 3,000 రూపాయలకి మీకు జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంది. లైక్ ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ సొసైటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, ఏపీ ఎకానమీ 2,000 రూపీస్కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఒకవేళ నేను చెప్పింది ఇందాక మీకు అర్థమైనట్లయితే క్లియర్గా ఈ ఆన్సర్ అనేది చేయగలరు. ఓకే, కొలీజియం హ్యాస్ బీన్ mentioned in Indian Constitution. Collegium consists of one CJI plus 4 senior most judges. Third one, President will appoint the judges in India, judges of Supreme Court in India. Okay, which of the following are true? రిమెంబర్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సిలో కూడా ఈ మధ్య మీకు యూపీఎస్సి పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో అందుకే అదే కాంటెక్స్లో మీకు అటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెడుతున్నాను. A1 and 2, B2 and 3, C1 and 3, D all the above. ఓకే, సో మీరు ఒకవేళ ఇందాక నేను చెప్పిన క్లాస్ కానీ తిన్నగా విన్నారంటే సింపుల్గా ఆన్సర్ చేయగలరు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. సో ఇప్పుడు పాలిటీ మీద క్వశ్చన్స్ కూడాను మనకి యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో పేపర్స్ మారుస్తున్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం క్వైట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.